గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 పరీక్షని డిసెంబర్ నిర్వహించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహిస్తున్నాము. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు ఈశ్వర్ గారు అడ్రస్ చేస్తారు. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో మరి నిరుద్యోగ సమస్యల మీద మరి ఏదైతే అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగ సమస్యలను మరి నాశనం చేసి మరి ఏదైతే పేపర్ లీకేజీలతోని మరి నిరుద్యోగులందరినీ మరి ఏదైతే అన్యాయం చేసిందో దానికి వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేసి మరి ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వంని మరి గద్దె దింపడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి నిరుద్యోగులుగా అనేక ఆశలతోని మరి కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఈరోజు మరి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఏదైతే 2 లక్షలకు అనుగుణంగా మరి ఆ రోజు ప్రకటన చేసిరో ఆ ప్రకటనలో భాగంగా మరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మరి గ్రూప్ 2 అభ్యర్థులము మొత్తము ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఆ రోజు ఏదైతే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటంలో భాగంగా మరి ఇదే ప్రెస్ క్లబ్లో మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే హామీ ఇచ్చిరో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి 2 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడతాం. దాంతో పాటు జాబ్ క్యాలెండర్ ఇస్తాం. జాబ్ క్యాలెండర్తో పాటు ముఖ్యంగా అన్నిటికంటే ముందు మరి ఏదైతే గత ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేసి అన్యాయం చేసిందో దాంట్లో భాగంగా మరి ఏదైతే మరి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఉన్నాయో మరి పోస్టుల సంఖ్య చెప్తూ వాటిని పెంచుతాం, మళ్ళీ పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాకు ఇదే ప్రెస్ క్లబ్లో హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల కోసం మరి ఆమరణ నిరాదీక్ష చేస్తున్నటువంటి మరి పెద్దలు మరి బక్క జడ్సన్ గారు, అశోక్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆమరణ నిరాదీక్ష కూడా వెంటనే విరమింపజేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తా ఉన్నాం. దయచేసి ఈరోజు ప్రభుత్వం హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మరి ఏదైతే ఉందో మరి దాన్ని వెబ్ నోటు వెంటనే రిలీజ్ చేయాలి. ఈరోజు వెబ్ నోటు రిలీజ్ చేసి ఏదైతే గ్రూప్ 2 అభ్యర్థులు మానసిక ఆందోళనకు గురవుతారో వాళ్ళకు వెంటనే మరి పరిష్కారం చూపాలి. మాకు ఇక్కడ ఏ రాజకీయ అవసరాలు లేవండి, దయచేసి మీరు గమనించాలి. చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఈరోజు మేము ఏ రాజకీయ పార్టీ ఉచ్చులో పడలేదు. మాకు రాజకీయాలు అస్సలు అవసరం లేదు. ఏదంటే మా గ్రూప్ 2 పోస్టులు పెంచితే ఈ ఎగ్జామ్ రాసుకొని మా జీవితాన్ని బాగు చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాం తప్ప ఏ రాజకీయ పార్టీకి మేము ఒత్తాసు పలకట్లేదు. మేము రాజకీయాలకు అస్సలే చేయట్లేదు. మాకున్న శరచర అవుతుంది. ఇప్పుడు మాకున్న బాధలు అనేకం. ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు పెంచుకుంటే మాకు అవకాశం పెరుగుతుంది. దాంట్లో మరి మేము కొంచెము రాణించే అవకాశం ఉంటుంది, జాబ్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసము ప్రభుత్వంకు అనేక మార్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పెద్దలు కూడా కొంచెం సానుకూలంగా వివరించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో మరి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి. దానికి అనుగుణంగా మాకు వెబ్ నోట్ ఇవ్వాలి. ఇచ్చి మా యొక్క మానసిక ఒత్తిడిని తీసేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎటువంటి రాజకీయాలు మనకు అవసరం లేదని చెప్పేసి మరి ఈ ఆర్గనైజర్స్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి థ్యాంక్ యూ. మాకెందుకంటే మేము ఓన్లీ మేము చదువుకుంటామనే చెప్తున్నాం. మేము ఏం చేస్తామంటున్నాం. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి నేను చదువుకొని పై స్థాయికి వెళ్ళాలనేది ఒక కోరిక. మాకు ఒక ఎగ్జామ్కు టైం ఉంటే అన్నిట్లో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు ఎగ్జామ్ రాసుకోవడానికి ఒకవేళ నాకు గ్రూప్ 1 వచ్చిందనుకో నేను అందులోనే జాయిన్ అవుతా. గ్రూప్ 2కు వెళ్ళను. నా తర్వాత అంటే గ్రూప్ 2లో నా తర్వాత ఉన్న అభ్యర్థి గ్రూప్ 2లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఉన్న వ్యక్తి గ్రూప్ 3లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఉన్న వ్యక్తి గ్రూప్ 4లో జాయిన్ అవుతాడు. సో 4 ఎగ్జామ్లలో రాణించినప్పుడు అతను ఒకటే సెలెక్ట్ చేసుకుంటాడు.
ఆ ఒక్కటే పోయిన తర్వాత మిగిలిన ఖాళీలు మిగిలిన వాళ్ళు నింపడం జరుగుతుంది. ఇప్పుడు నేను గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ కావాలా, గ్రూప్ 2 ప్రిపేర్ కావాలా అర్థం కాని పరిస్థితి. గ్రూప్ 1 మెయిన్స్ అయిపోతుంది, గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయినా మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మానసికంగా 10 సంవత్సరాల నుంచి ఒత్తిడిలో ఉన్నాం. ఇదే వేదిక మీద సీఎం గారు మాకు అప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది, మీరు అందరూ ఒక నెల రోజులు పుస్తకాలు పక్కకు పెట్టి మా కోసం పోరాటం చేయండి అంటే మేము అందరం బస్సు యాత్ర కూడా చేయడం జరిగింది. 2 నెలలు పోరాటం చేసి ప్రభుత్వాన్ని మార్చుకున్నాం. మనం ఈ నోటిఫికేషన్స్ని మన ప్రభుత్వం వచ్చినాక పోస్టులు పెంచుకొని ఇచ్చుకుందామని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. మాకు అధికారికంగా చెప్పారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మేము ఇప్పుడు అదే అడుగుతున్నాం, మాకు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి కొంచెం ఈ గ్రూప్ 1 మెయిన్స్ తర్వాత ఎగ్జామ్ పెట్టండి. మాకు గ్రూప్ 2కు గ్రూప్ 3కి సమయం ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే గ్రూప్ 2 సిలబసే గ్రూప్ 3 సిలబస్. అందులో కొంచెం గ్రూప్ 3లో సిలబస్ కొంచెం తగ్గించి ఇచ్చారు, కానీ తేడా ఏం లేదు. ఒక అభ్యర్థి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాడు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాడు, గ్రూప్ 4 ప్రిపేర్ అవుతాడు, కానీ గ్రూప్ 3కి ప్రత్యేకంగా ప్రిపేర్ కాడు. ఎందుకంటే 2 యొక్క సిలబస్ 3 యొక్క సిలబస్ 100% సేమ్. కాబట్టి దానికి మేమేం టైం అడగట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకున్నాం అనుకోండి, ఒకటే సిలబస్, గ్రూప్ 2లో 150 మార్కులు ఇవ్వాలి, గ్రూప్ 3లో 150 మార్కులు ఇవ్వాలి. మేము చదివేది ఒకటే, వాళ్ళు క్వశ్చన్ అడిగేది కూడా అక్కడ నుండే. కానీ గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక్కటి నెరవేర్చాలని కోరుతున్నాము. దీనివల్ల ప్రభుత్వానికి కూడా లాభం ఉంది. చాలామంది ప్రభుత్వానికి ఏదో అవుతుంది అంటారు, ప్రభుత్వానికి లాభం ఉంది, సర్వీస్ కమిషన్కు లాభం జరుగుతుంది, విద్యార్థులకు లాభం జరుగుతుంది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా ఎగ్జామ్ పెడితే మా ఆందోళన, మా మనసులో ఉన్న మానసిక ఒత్తిడి అనేది కొంచెం తగ్గించడంలో జరుగుతారు ప్రభుత్వం. ఎందుకంటే మేము సమయం అడుగుతున్నాం, కొన్ని పోస్టులు పెంచమని అడుగుతున్నాం. గత ప్రభుత్వాన్ని దించిందే అందుకు. ఇంకో కొంతమంది విద్యార్థులు లేకుంటే వాళ్ళు మరి విద్యార్థులా లేకుంటే అప్లై చేసిర్రా, అప్లై చేయలేదా, వాళ్ళకి డిగ్రీలు ఉన్నాయో కూడా తెలియదు, బయట పోయి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది తెలియకుండా కూడా రిజర్వేషన్లో ఉల్లంఘించబడ్డాయని జరుగుతుంది. ఆ మిత్రులకు నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నాను, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంది, దాన్ని కొంచెం తెలుసుకున్న తర్వాత మీరు మీడియా ముందా లేకుంటే మీకున్న సోషల్ మీడియా ద్వారా మాట్లాడండి. ఒక అభ్యర్థి ఒక ఎగ్జామ్కు ఒక్కసారి మాత్రం రిజర్వేషన్ వర్తిస్తుంది, అది రూల్ ఆఫ్ రిజర్వేషన్. అంతేగాని ప్రతి దగ్గర రిజర్వేషన్ వర్తించాలంటే అది కోర్టు తీర్పులు ఉన్నాయి, అది తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. ఇంకొంతమంది ప్రభుత్వం మీద ఇక మీడియా నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాము. సార్కి గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాళ్ళకి మన నిరుద్యోగులు గుర్తురాలే. వాస్తవానికి పాపం కేటీఆర్ అన్న హరీష్ అన్నకి ఈరోజు గుర్తొచ్చినాం. మేము గుర్తొచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. కానీ మీరు చేసిన పుణ్యమే ఈరోజు మేము అశోక్ నగర్లో ఆర్టీసీ క్లాసులో ఇంకా 10 సంవత్సరాల నుంచి ఇంకా 8 సంవత్సరాల నుంచి 5 రూపాయల భోజనం తింటున్నాము. నిరుద్యోగ అంశాన్ని మీరు మాట్లాడండి, మేము స్వాగతిస్తున్నాం, దానికి మేమేం అంటలేము. కానీ నిరుద్యోగ అంశాన్ని రాజకీయం చేసి నిరుద్యోగులు ఆగమాగం చేద్దాము, దీంట్లో కొంతమందిని చేర్చుకుందాము అనే ఉద్దేశం మాత్రం మీకు ఉండకూడదు, అది ఉండొద్దు కూడా. హరీష్ నిన్న మాట్లాడుతున్నాడు ఏమని నిరుద్యోగ భృతి ఇవ్వాలి అన్న. నిరుద్యోగ భృతి సార్ 10 సంవత్సరాలు నిరుద్యోగ భృతి మీరు చెల్లించండి, నిరుద్యోగ భృతిని మీరు చెల్లించండి. మాకు రాజకీయాలతో మీరు ముడిపెట్టి ఈరోజు రాజకీయ పబ్బం గడుపుదాము, ఏదో రాజకీయం చేద్దాము, కొంతమంది ఎండబెట్టుకొని తిరుగుదామంటే అది కుదరతో గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ నాయకురాలా మీకే చెప్తున్నాము. మీరు గత 10 సంవత్సరాల్లో మాకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. మీకున్న ఆస్తులు అమ్ముతారా లేకుంటే మీకున్న ప్రభుత్వాలు అమ్ముతారా, ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా? మీరు ఏవైతే ఉన్నాయో ఆస్తులు ఎమేసి మా నిరుద్యోగ భృతి మాకు ఇవ్వండి ముందు. మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. మీరు బహిరంగ వచ్చి క్షమాపణ చెప్పండి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో పేపర్ లీక్ అయ్యి మా బతుకులు ఆగమైనవి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఏదో సోమవారం ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్పారు, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగులకి మేము న్యాయం చేస్తామన్నారు, న్యాయం చేస్తున్నారు, పోస్టులు వేస్తున్నారు, అందరికీ అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పిస్తా అన్నారు. 2016లో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారండి గ్రూప్ 2కు. దానికి ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ కూడా రాలేదు. మేము అడిగేది ఒకటే, మేము సొల్యూషన్ కూడా మేమే చెప్తున్నాం, ప్రాబ్లం కూడా మేమే చెప్తున్నాం. మీకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, వద్దు అంటలేము. జాబ్ క్యాలెండర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఏదైతే 10 సంవత్సరాలు తెలంగాణలో త్యాగాలు ఒకటైతే పోగాలి ఒకటేని, ఈరోజు ఉద్యోగ ఫలితాలు కూడా మాకే రావాలి. ఎందుకంటే కాంగ్రెస్కి పట్టం కట్టింది మీ నిరుద్యోగులమే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే గ్రామాలకు వెళ్ళి ఓట్లు వేయించారో ఇదే పద్ధతిగా మేము తీసుకొచ్చి ఒక 6 నెలల క్రితం మేము కూడా ఊళ్ళలో పోయి అవలక్కల కాలు పట్టి ఓట్లు అడిగినాం. ఓట్లు వేయండి, కాలు పట్టి అడిగినాం. ఓట్లు వేయండి, మీకు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని అడిగినాము. మేము అడిగేది ఒకటే, రేవంత్ అన్న నిరుద్యోగుల తరఫున మేము అడిగేది ఒకటి, గ్రూప్ 2 గ్రూప్ 3 ఎన్నో కానీ ఖాళీలు పెంచండి. ఆ గ్రూప్ 2 తీసుకుపోయి ఆ డిసెంబర్లో వేయండి. గ్రూప్ 1 మెయిన్స్ రాసుకున్న వాళ్ళకి ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ రాసుకున్న వాడికి డిస్క్రిప్టివ్ పేపరు, వీడికేమో ఆబ్జెక్ట్ తీసుకొచ్చి మధ్యలో పెడితే వాడు గ్రూప్ 2 డిస్క్రిప్ట్ చదవాలా, ఆబ్జెక్ట్ చదవాలా, వాడికి ఏం అర్థం కాక అయోమయం పరిస్థితి చెప్పారు.
మొన్న కూడా రివ్యూ చేసి మేము ప్రెస్ క్లబ్లో మీరే చెప్పారు కదా రేవంత్ అన్న, అన్ని పరీక్షలు రాసుకుని వెసులుబాటు కల్పిస్తా అన్నారు, అన్నిటికీ మీరే అన్నారు. 2016లో కూడా ఉందండి సప్లిమెంటరీ నోటిఫికేషన్, ఏపీఎస్సీ కూడా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఉంది. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 దగ్గర పెట్టండి. ఇది న్యాయమైన కోరిక, మేమేం అడుగుతలేము. ఇంకోటన్నా మాకు రాజకీయాలతో మాకు ఏ సంబంధం లేదు. దయచేసి రాజకీయ నాయకులు మీరు చేతులు ఎత్తి మొక్కుతున్నాము. మా విషయాలు రాజకీయం చేయకండి, మాకు న్యాయం చేయండి. ప్రతిపక్షాలు మీరు మాట్లాడండి, వద్దు అంటలేము. కానీ ఇదే దీన్ని రాజకీయం తీసుకుపోయి నిరుద్యోగుల మధ్య నిరుద్యోగ శిష్యులు పెట్టి ఏదో చేద్దాము వాళ్ళని చేద్దామంటే మాత్రము ఇది కరెక్ట్ కాదు. ఇదే చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయలు భోజనం చేసేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. నిజమైన నిరుద్యోగులు ఇక్కడ 5 రూపాయలు భోజనం చాలా మిత్రులు ఉన్నాము. నిజమైన నిరుద్యోగులు ఎవరని మీకు కూడా తెలుసు. దయచేసి సీఎం రేవంత్ అన్న ఒకసారి మమ్మల్ని పిలిపించుకోండి, నిరుద్యోగ సమస్యలు తెలుసుకోండి. స్వయంగా మీకు తెలుసుకున్నప్పుడు మీకు తెలుస్తాయి ఆ బాధలేంది, మా బాధలేంది, మేము ఏం బాధలు పడుతున్నామో తెలుస్తాయి. ఎన్నో గంటల పోస్టులు యాడ్ చేసి ఆ గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది ఒక దగ్గర పెట్టండి. ఇది న్యాయమైన కోరికే. దయచేసి మీకు మీడియా ముఖంగా మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. మేము ఈరోజు మళ్ళీ ఒకసారి ఇక్కడ మీట్ అయితే అనుకోలేదండి. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారి ఇక్కడికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు కానీ అవన్నీ చాలా నమ్మకంగా అనిపించినాయి. అందుకే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకోవడం జరిగింది, రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా దారుణంగా అనిపిస్తుందండి. మీరందరూ చూస్తున్నారు, నోటిఫికేషన్లు వచ్చాయి, సరే నోటిఫికేషన్ వచ్చినా కూడా ఏ ఒక్క ఎగ్జామ్ రాసుకుందామంటే కూడా పూర్తి స్థాయిలో మానసిక పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్నటి వరకు డిఎస్సి హెచ్డబ్ల్యూఓ, తర్వాత డిఏఓ, నెక్స్ట్ గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3, ఈ విధంగా డేట్లు వరుసగా ఇచ్చారు. ఏ ఒక్కదానికి ప్రిపేర్ కాలేకుండా ఉన్నాం. అది అందరూ చెప్తున్న సమస్యే. ఇప్పుడు మీరే చూసుకోండి, మీరు ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ మీకు ఒకేసారి నోటిఫికేషన్లు వస్తే మీరు ఏం చేస్తారు? మీరైతే మీరు సమయం ఇచ్చుకుంటారు. అంటే ఎమ్మెల్యే పోటీ చేసుకోవడం కోసం, ఎంపీసీ పోటీ చేసుకోవడం కోసం, ఎమ్మెల్సీకి మీరు రకరకాల మీ చేతిలో ఉంది కాబట్టి మీరు సమయం ఇచ్చుకుంటారు. మరి మాకు సమయం ఇచ్చేది ఎవరు? మీరు మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. గత 10 సంవత్సరాల నుంచి చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి 2014 నుంచి మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయేంత వరకు కూడా చాలా వెయిట్ చేసి నోటిఫికేషన్ వస్తే ఇవ్వచ్చు అని చెప్పి. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా చివరిలో వచ్చిన నోటిఫికేషన్ అంతా క్యాన్సిల్ చేసి గందరగోళం చేశారు. ఆ పరిస్థితి కూడా మేము అనుభవించాం. కాబట్టి దయచేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటి అర్థం చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్లు వచ్చినాయి, చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. మా బాధను మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి నోటిఫికేషన్ని రాసేటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి. ఇప్పుడు నెక్స్ట్ ఆగస్టులో డేట్ ఇచ్చారు, 7th 8th గ్రూప్ 1 ఇచ్చారు. తర్వాత గ్రూప్ 1 వచ్చేసి అక్టోబర్ 21 నుంచి 28 వరకు ఉంది. దాని తర్వాత నవంబర్లో 17, 18th గ్రూప్ 3 ఉంది. ఒకటి ఆబ్జెక్టివ్, తర్వాత డిస్క్రిప్టివ్, తర్వాత ఆబ్జెక్టివ్. ఈ పరీక్షలు ఏ విధంగా రాసుకోగలుగుతాం మేము? దయచేసి ఆలోచించండి. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పెన్షన్లు ఏవైతే పోస్తా అని చెప్పారో ఆ పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని గ్రూప్ 1 మెయిన్స్ తర్వాత నిర్వహించండి. అది అందరికీ అనుకూలమైనటువంటి తేదీగా ఉంటుంది. దయచేసి మా అందరి యొక్క అభ్యర్థనను మీరు మన్నించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఆలోచించి మాకు సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే డిఎస్సిలో ఒక 6,000 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ గ్రూప్ 2లో కానీ 3లో కానీ ఒక్క పోస్టు కూడా పెంచడం జరగలేదు. అలాగే ఈ యొక్క గ్రూప్ 2కి 3కి మధ్యలో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది. మెయిన్స్ ప్యాటర్న్ వేరు, ఈ డిస్క్రిప్షన్ అది మెయిన్స్ది. ఈ యొక్క గ్రూప్ 2, 3ది ఏమో ఆబ్జెక్టివ్ ప్యాటర్న్. సో మెయిన్స్ క్వాలిఫై అయిన చాలామంది ఉన్నారు. ఆ మెయిన్స్ క్వాలిఫై అయ్యి మళ్ళీ ఈ యొక్క గ్రూప్ 2 ప్రిపేర్ కాని పరిస్థితి వస్తుంది వాళ్ళకి. గ్రూప్ 2ని 3కి మధ్యలో మెయిన్స్ ఉంది కాబట్టి గ్రూప్ 2కి 3కి సేమ్ సిలబస్ కాబట్టి గ్రూప్ 2ని తీసుకెళ్ళి డిసెంబర్లో కనుక నిర్వహించినట్లయితే మనకి గ్రూప్ 2 మెయిన్స్ రాసుకొని గ్రూప్ 1 మెయిన్స్ రాసుకొని గ్రూప్ 2ని కూడా రాసుకునే వెసులుబాటు అందరికి అవకాశం కల్పించినట్లు అవుతుంది ప్రభుత్వం. అలాగే పోస్టులు కూడా గత 2 years కింద వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.